హాయ్ అండి. వెల్కమ్ టు సుభాషిణీస్ కిచెన్. ఈరోజు చల్లగా రుచికరంగా ఉండే మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకొని వీటన్నిటిని కూడా కొంచెం దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసి 1 టీ స్పూన్ వరకు తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2, 3 దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం దంచుకున్న ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా చిలికిన మజ్జిగలో ఈ తాలింపుని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వేడివేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసు వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ మజ్జిగ పులుసుని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం సుభాషిణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.